పార్వతీదేవిని పిలవబడేటటువంటి 3 రూపములు కలిగినటువంటి ఒక్క తల్లి ఎవరున్నదో ఆమె మీద, ఆమె ఒక్కతే. ఆమె 3 రూపాలు పొందుతూ ఉంటుంది. అందుకే మీరు ఏ రూపం దగ్గరికి వెళ్ళి అడగండి అనుగ్రహిస్తుంది. సరస్వతి లక్ష్మీ కటాక్షం ఇవ్వకపోవడం ఉండదు, లక్ష్మి సరస్వతీ కటాక్షం ఇవ్వకపోవడం ఉండదు, పార్వతీదేవి ఇవ్వకపోవడం ఉండదు. అందుకే శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి గురించి చెప్పి చిట్ట చివరి ఒక మాట చెప్తారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. అప్పుడు లక్ష్మీదేవి యొక్క 6 స్వరూపాలలో వేదం సరస్వతీదేవిని కూడా చెప్పింది. అంటే దాని అర్థం ఏమిటి? సిద్ధిని కల్పించే పార్వతి కానీ, ఐశ్వర్యమిచ్చే లక్ష్మి కానీ, చదువులనిచ్చే సరస్వతి కానీ 3 ఉండవు, ఉన్నదొక్కటే. కాబట్టి ఆ ఒక్క రూపాన్ని నువ్వు భక్తితో పట్టుకోగలిగితే నీకేది కావాలో అది అప్పుడు ఇచ్చేస్తుంది.